టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రకాష్ నగర్ అని ఉంది. అక్కడ మీ అందరికీ తెలుసు 5వ తారీఖున 4వ తారీఖు రాత్రి ఒక సెన్సేషన్ మర్డర్ అనేది జరిగింది. కేసులో ఏంటంటే బాధాకరమైన విషయం, కుటుంబ సభ్యులే భర్తను చంపేశారు. భార్య, కొడుకు, అల్లుడు. కారణం ఏంటంటే ఎవరైతే చనిపోయాడో ఈ అసిరి నాయుడు, ధర్మాన అసిరి నాయుడు అనే అతను కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విపరీతంగా తాగుతాడు, ఇంటికి ₹1 ఇవ్వడు. భార్య ఏదో హోటల్లో పనిచేసుకుంటుంది. కొడుకు స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అల్లుడు కూడా కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. ఇది ఈ ఫ్యామిలీ తాలూకా హిస్టరీ. ఈ డిసీజులు డబ్బులు ఇవ్వకపోగా ఆ భార్య తెచ్చుకున్నటువంటి హోటల్లో పనిచేసి తెచ్చుకున్న ₹1 కూడా ఈ తాగుడికి బలవంతంగా తీసుకెళ్ళిపోతుంటాడు. ఇవ్వకపోతే కొట్టేస్తాడు. ఇంట్లో ఒక బీభత్సం సృష్టిస్తాడు. ఇంట్లో ఏ టీవీ ఉంటే టీవీ వరకు కొట్టేస్తాడు, డబ్బులు ఇవ్వకపోతే. ఏదంటే అది నాశనం చేసేస్తుంటాడు. దాంతో భార్య, కొడుకు వీళ్ళిద్దరూ వెక్స్ అయిపోయారు. అంటే అల్లుడు అంటే బయట ఉంటాడు, పెళ్ళి అయిపోయింది కాబట్టి బయట ఉంటాడు. బట్ వెక్స్ అయిపోయారు అనమాట. ఏంటి ఇలా అమ్మ సుఖపట్టలేదు, నేనేదో ఇంటింటికి వెళ్ళి నేను స్విగ్గీ ద్వారా సంపాదించి తెస్తే ఇంటికి వచ్చి వీడిని పాడు చేసేస్తున్నాడు. కష్టపడి ఏసీ కొనుక్కుంటే ఏసీ నెరగొట్టాడు, టీవీ కొనుక్కుంటే టీవీ ఎరగొట్టడం, ఇలా అత్యంత దారుణంగా బిహేవ్ చేయడంతో భార్య, కొడుకు విరక్తి చెంది అతన్ని చంపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకుని అల్లుడి తాలూకా సహాయం తీసుకున్నారు. మరి ఏంటి ఇది చాలా తట్టుకోలేకపోతున్నా, ఏదో చేయాలని. ఇక్కడ భార్య, ఇది నేరం అంతా నా మీదే వేసుకుంటాను, మీరు నాకు సహాయం చేయండి చాలు అని చెప్పి ఒక్కడే అతను ఏం చేయలేక అటు కొడుకు అటు అల్లుడి తాలూకా సహాయాన్ని తీసుకుని వాళ్ళంతా కూడా 3వ తారీఖునే ఒక ప్లాన్ చేసుకున్నారు. దాన్ని 4వ తారీఖు రాత్రి ఇంప్లిమెంట్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే 4వ తారీఖు సాయంత్రం భర్తకు ఫోన్ చేసి, భార్య పని ఉంది ఇంట్లో మాట్లాడుకోవాలి రా అని చెప్పేసి అంటే వాడు 7:30, 8 o'clock ఇంటికి రావడం జరిగింది. అప్పటికే అల్లుడు, కొడుకు మేడ మీద ఉన్నారు. ఈ భార్య ఇంట్లో ఉంది. ఇంటికి వచ్చాడు. రాగానే అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది భార్యాభర్తలు జరిగింది. జరిగిన తర్వాత ఆవిడ ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడే కొడుకు, అల్లుడు కూడా ఇంట్లోకి వచ్చారు. వచ్చి వాళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్ ఉంది. ఇతన్ని ఎన్ని రకాలుగా అవసరమైతే ఏదన్నా ఉపయోగించాలి అనేటువంటి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రిపరేషన్ అనేది పక్కాగా ఉంది. సో దాని ప్రకారం వీళ్ళందరూ కలిసి భార్య ముందు కర్రతో అతను కొట్టడం, ఎంత కొట్టినా అతనికి కొంచెం స్ట్రాంగ్ మ్యాన్ ఇదవలేకపోయేటప్పటికి కొడుకు ఇలా కాదని చెప్పి భార్య ఏం చేస్తుందంటే ఇంట్లో కత్తిపేట, కూరగాయల కోసం కత్తిపేటతో తల మీద కొట్టేసింది. కత్తిపేటతో తల మీద అన్ని చోట్ల కొడితే అంత భార్య కొట్టింది. కొట్టినంత అన్నీ కూడా కట్ ఇంజరీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత వెంటనే ఏం చేసింది, ఇంకా ఇది అవ్వట్లేదని చెప్పి ఈ కొడుకు, అల్లుడు చూసి ఇంకా మనం పేక నలిపేద్దాం లేకపోతే మళ్ళీ ఇచ్చేస్తారని చెప్పి అనుకున్నారు. ఇంకా పేక నలపడం కంటే ఈజీగా ఇంకేముంటుందంటే అప్పటికే అల్లుడు అక్కడ మనం ఒక పాయిజన్ డబ్బా కొన్నాడు. పెస్టిసైడ్ పాయిజన్ కొన్నాడు అనమాట. అది ఆవిడ కొనమని చెప్తే అత్తగారు కొనమంది. మొత్తం ప్లాన్ చేసి వెళ్ళి ఊళ్ళో కొనుక్కొని వచ్చాడు. ఈజీగా అయిపోతుందని పాయిజన్ పెట్టాడు. ఆ పాయిజన్ పెట్టినా ఇంకా కొట్టుకుంటున్నాడు. ఇంత స్టిల్ ఈ స్ట్రగ్లింగ్, ఫైటింగ్ విత్ వైఫ్, సన్ అండ్ సన్ ఇన్ లా. ఇది ఇంకా కొట్టుకున్నాడు, ఇంకా ఇది అవ్వలేదని చెప్పి భార్య ఏం చేసిందంటే అతను గట్టిగా నోరు నొక్కేసింది. ఈ కొడుకున్న అల్లుడు ఏం చేశారు,
కాళ్ళు రెండు పట్టుకున్నారు కదలకుండా. పట్టుకుని ఆవిడ ఎప్పుడైతే గట్టిగా నొక్కిందో ఇంకా వీళ్ళకి అనుమానం తీరలే, ఇంకేమైనా బతికుంటాడేమో అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి చీరని పేక్కేసి లాగేస్తారు. ఈ రకంగా ఒక 3 పద్ధతుల్లో అతన్ని ఎలిమినేట్ చేసేసారు. చేసిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, ఈ నేరం అంతా నా మీద వేసుకుంటాను, మీరేమి ఇందులో ఇది అవసరం లేదని చెప్పి కొడుక్కి సలహా ఇచ్చి కొడుకు ద్వారానే 112 కాల్ చేయించారు. అక్కడేదో మర్డర్ అయిపోయింది, ఆవిడే చంపినట్టుగా ఏదో ఎవరు బయట వాళ్ళు చేసినట్టుగా మాకు కాల్ కూడా చేయించారు. చేయించి వెంటనే మా సిఐ గారికి సమాచారం రావడం, వెంటనే వెళ్ళడం, ఆవిడ అంతా కూడా ఫ్యామిలీ అవడంతో విచారణ అనేది కొంచెం లేట్ అయింది. ఇమీడియట్గా ఎవరైతే ముందు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, కొడుకే ఇచ్చాడు ఇలాగ అయిందని. ఈ విచారణలో చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇంక్వెస్ట్కి రావట్లేదు, ఎంక్వైరీకి రావట్లేదు కొడుకు. అల్లుడైతే వచ్చాడు, వచ్చి వాళ్ళు అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా మళ్ళీ అల్లుడు కూడా వెళ్ళిపోయాడు. ఆ భార్యని సిఐ గారు అట్ లెంగ్త్ ఈశ్వరరావు విచారణ చేస్తే నేను ఇందాక మీకు చెప్పిన వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ వాస్తవాలను అనుగుణంగా ఆమెను ఇవాళ మార్నింగ్ ఒక విఆర్ఓ దగ్గర ఆవిడ సరెండర్ అయిపోయింది. ఈ విచారణ అంతా జరుగుతుంది. జరిగిన తర్వాత మరి ఇంక్వెస్టింగ్ అంటే చనిపోయిన భర్తే కాబట్టి అనుమానం ఉన్న కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు కానీ సిఏ గారు పంపడం జరిగింది. పంపిన తర్వాత ఆమెకి ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు. అక్కడే ఉన్నటువంటి ఆ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఇంక ఇవన్నీ కాదు సార్, జరిగిన వాస్తవం ఇదని చెప్పి ఆవిడ మొత్తం ఏమేం జరిగింది, తనేం చేసింది, కొడుకు ఏం చేశాడు, అల్లుడు ఏం చేశాడు డీటెయిల్గా చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే విఆర్ఓ గారు ఇంటి దగ్గర మొదటి 3వ రోజు కార్యక్రమాలన్నీ చేస్తుంటారు కదండి. ఆ 2వ రోజు 3వ రోజు కార్యక్రమాలు అవుతున్నప్పుడు ఏమైనా విఆర్ఓ చెప్పడం, విఆర్ఓ గారు తీసుకొచ్చి సిఏ గారి దగ్గర పెట్టడం. సిఏ గారు వెంటనే ఆవిడని ఇంట్రాగేట్ చేసి ఎట్లెంగ్త్ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మిగతా ఇద్దరిని కూడా వాళ్ళు మార్నింగ్ పికప్ చేశారు. చేసి వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసి మొత్తం అన్నీ కూడా రికార్డ్ అంతా కూడా వెరిఫై చేస్తే వారు ఇచ్చిన కన్ఫెషను, టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే మా సిఐ గారు సంపాదించారో అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. దాని మీద వాళ్ళు నేరం చేశారు నిరూపణ చేసుకుని వాళ్ళ మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టు ముందు కూడా వాళ్ళు నైట్ కానీ రేపు ఉదయం కానీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. అంటే తాగుడుతో హెరాస్మెంట్ దాన్ని మీకు చెప్పాను. రోజు ఇంట్లో వస్తువులు ఎరగొట్టేయడం, ఆమె ఈయన డబ్బులు ఇంటికి ఇవ్వడం మానేసి ఆమె హోటల్లో పనిచేసిన వచ్చిన లేబర్ డబ్బులు ఆమె డబ్బులు లాగేసుకోవడం, ఆ కొడుకు స్విగ్గీలో సంపాదించి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోవడం, ఇవ్వకపోతే కొట్టడం, ఇంట్లో వస్తువులు ఎరగొట్టేయడం. అలా టీవీ ఎరగొట్టాడు, ఏసీ ఎరగొట్టాడు, తవేళలు ఏది ఉంటే అది ఎరగొట్టాడు. సో వెక్స్ అయిపోయి ఉంది ఆవిడే యాక్చువల్గా మొత్తం అంతా ప్లాన్ చేసింది. ఆవిడకి ధైర్యం సరిపోక కొడుకుని అల్లుడి తాలూకా సహాయం తీసుకుంది. అన్మ్యారీడ్ అండి. అదేం లేదు, ఆ కోణం ఎక్కడా లేదు. ఎందుకంటే కొడుకు అల్లుడు కూడా ఇందులో ఉన్నప్పుడు అంత అవసరం లేదు. కాకపోతే కుటుంబ విలువలు అనేది ఎలా పోతున్నాయి అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ రోజున సమాజంలో కుటుంబ విలువలు పోతున్నాయి. మరి పోవడానికి కూడా అతని కారణమే కదా. ఏదో అతనికి అలవాట్లు ఉండొచ్చు కానీ మరి కుటుంబాన్ని హెరాస్ చేసి అంత నిర్ణయం తీసుకునేంతగా చేయకూడదు. అసిర్ నాయుడు అన్న అతను డిసీజ్డ్ అండి. ధర్మాన అసిర్ నాయుడు ప్రకాష్ నగర్లో ఉంటాడు. ఇందులో ధర్మాన విజయలక్ష్మి భార్య పేరు, అలాగే ధర్మాన మణికంఠ కొడుకు పేరు, చల్లా రాజు అల్లుడి పేరు, తండ్రి సింహాచలం. చల్లారాజు జల్మూరు మండలం అండి, బుడితి విలేజ్ దగ్గర చీడిపూడి గ్రామము నియర్ బుడితి జల్మూరు మండలం. బుడితి సారోకోట వస్తుందా ఎడ్జ్ కదా, జల్మూరు పోలీస్ స్టేషన్ అది. ఓకేనా, థ్యాంక్ యూ.